డ్రగ్స్ కేసులో తనకు సిట్ నోటీసులు జారీ చేయడంపై మండిపడిన చార్మి దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి ఎక్కిన సంగతి తెలిసిందే. తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా చూడాలని, తన లాయర్తో పాటు మహిళా అధికారుల సమక్షంలో విచారణ జరిగేలా చూడాలని ఆమె కోర్టును కోరారు. నా అసలు పేరు సర్దీప్ కౌర్, చార్మి కౌర్గా అందరికీ నేను పరిచయమే. నా వయసు 30 ఏళ్ళు. 50 సినిమాల్లో నటించిన నేను 2 సార్లు అవార్డులు కూడా అందుకున్నాను. మాది పేరు ప్రతిష్టలున్న గౌరవప్రదమైన కుటుంబం. మా కుటుంబం ఇక్కడ ఉండదు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు లేవు. నాకు ఇంకా పెళ్ళవలేదు అని చెప్పుకొచ్చింది చార్మి కౌర్. విచారణకి హాజరైన ఎంతోమందికి లేని అభ్యర్థనం చార్మికి ఏంటో అని అనుమానాల నేపథ్యంలో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొన్ని రోజుల కిందటే చార్మికి ముంబైలోని ఒక బిజినెస్ మ్యాన్తో పెళ్లి కుదిరిందని, అందుకే చేతిలో సినిమాలు లేకపోయినా కూడా ఆర్థిక అవసరాల కోసం పూరి సినిమా పైసా వసూలుకి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుందని, ఈ సినిమా అయిపోగానే పెళ్లి తంతు మొదలవనుందని, ఇలాంటి టైంలో చార్మిపై వచ్చిన ఈ అభియోగాలతో పెళ్లికొడుకు ఫ్యామిలీలో తనపై పలు అనవసరమైన అనుమానాలు తలెత్తకూడదన్న అభిప్రాయంతోనే చార్మి కోర్టును ఆశ్రయించిందని సోషల్ మీడియా చర్చించుకుంటుంది. మరి ఏ న్యూస్ నిజమో ఏది రూమరో కొన్ని రోజుల్లో తేలనుంది.